నిన్న మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిజాన్ని అయితే ఒప్పుకున్నారండి. ఏమిటా నిజం? 90% ఇళ్ల ప్లాట్లు మాత్రమే నేను కేటాయించగలుగుతున్నాను, ఇంకొక 10% నా అక్క చెల్లెమ్మలకి ఇవ్వలేకపోతా ఉన్నానని చెప్పారు. ఏది ఈయన మొత్తం ఇవ్వాలనుకున్నటువంటి ఆ 30,76,000 ప్లాట్లలో, ఇంటి ప్లాట్లలో 28,30,000 సుమారుగా నేను మీకు అందించబోతా ఉన్నాను. ఒక 10% ఏదో ఒక 3 లక్షల వరకు నేను ఇవ్వలేకపోతా ఉన్నాను, ఎందుకంటే కోర్టు కేసులు ఉన్నాయమ్మా, అందుకని ఆ 10% ఇవ్వలేకపోతా ఉన్నానని చెప్పారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు చేతులెత్తి నమస్కారం పెడుతున్నా. మీ జీవితంలో మొదటిసారి ఒక నిజాన్ని అయితే ఒప్పుకున్నారు. ఏంటో తెలుసా నిజం? మొన్నటి వరకు ఓదరగొట్టారు కదా, మీ దొంగ పత్రికను అడ్డం పెట్టుకుని ఏదో తెలుగుదేశం పార్టీ కేసులు వేసేసింది కోర్టుల్లో, అందుకనే నేను ఇళ్ల జాగాలు ఇవ్వలేకపోతా ఉన్నాను, ఇంటి ప్లాట్లు ఇవ్వలేకపోతా ఉన్నానని చెప్పి పదే అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు లాగా తప్పుడు ప్రచారం చేశారు కదా సార్. మరి ఇవాళ 90% నేను ఇస్తున్నానని ఎలా చెప్తా ఉన్నారు? కేవలం 10% ప్లాట్లకు సంబంధించి కోర్టు కేసులు ఉన్నాయని మీరు ఒప్పుకున్నారు కదా. అంటే సంవత్సరం కాలంగా అదిగో సంక్రాంతికి ఇస్తాను, ఇదిగో ఉగాదికి ఇస్తాను, ఇదిగో మా నాన్న జయంతికి ఇస్తాను అని డేట్లు మార్చుకుంటూ దేనికి వచ్చారు సార్? 90% ఇంటి ప్లాట్లు ఇచ్చే అవకాశం ఉన్నా పేదవాడికి ఇవ్వకుండా ఎందుకు తొక్కి పెట్టారు సార్? కేసులు ఉన్నాయని ఎందుకు అబద్ధాలు చెప్పారు మీరు? అందుకనే యు ఆర్ ఏ ఫేక్ సీఎం. మిమ్మల్ని ఫేక్ ఫెలో అనే దానికే నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు, మాట మాట్లాడితే అబద్ధం. అంటే ఇన్ని రోజులు తాడేపల్లి ప్యాలెస్కి లెక్క జమ కాలేదని ఆపారా సార్? అంటే ప్రతి చోట అవినీతే కదా. 5 లక్షలు 10 లక్షలు విలువ చేసే ప్లాట్లని 70 లక్షలకి 80 లక్షలకి అంటగట్టారు. మెరకతోలే ప్రయత్నంలో ఇంకొక 2,000 కోట్లు భారీ అవినీతి చేశారు. అదేవిధంగా ప్లాట్లు ఇస్తామని చెప్పి ఇంకో 500 కోట్లు వసూలు చేశారు. ఇప్పుడు ఆ లెక్కంతా మీ తాడేపల్లి ప్యాలెస్కి రాలేదని చెప్పి తొక్కిపెట్టారా? ఈ సంవత్సర కాలం నుంచి అదిగో ఉగాదికి ఇస్తా, ఇదిగో సంక్రాంతికి ఇస్తా, మా నాన్న పుట్టినరోజుకి ఇస్తా అని చెప్పి మాయ మాటలు, ఏదో తెలుగుదేశం పార్టీ కేసులు వేసిందని అబద్ధాలు చెప్పి ఇవాళ మీ లెక్క జిల్లా నుంచి రావాలి కదా. మీ చిత్రగుప్తుడు ఉన్నాడు కదా తాడేపల్లి ప్యాలెస్లో, మిస్టర్ సజ్జల, మీ చిత్రగుప్తుడికి లెక్క రాలేదని చెప్పి తొక్కిపెట్టారా? ప్రజలందరూ అర్థం చేసుకోండి, వీళ్ళు ఎటువంటి అబద్ధపు ప్రచారాలు చేస్తారో, ఎన్ని ఫేక్ కబుర్లు చెప్తారో. ఈ మనిషి ఒక ఫేక్ మనిషిగా ఎలా మారిపోయాడో, ఈ ముఖ్యమంత్రి ఒక ఫేక్ ముఖ్యమంత్రిగా ఎలా మారిపోయాడో ప్రజలందరూ అర్థం చేసుకోండి. మిగతా 10% ప్లాట్లకు కూడా దేనికి సరి వాళ్ళ కేసులు ఉన్నది. మీరు చేసినటువంటి నిర్వాహకం ఏంటి? పేదవాడి దగ్గర భూములు లాక్కుని ఈయన గారు పేదవాడికి పంచి పెడతాడంటండి. ఇది ఎక్కడ విడ్డూరం సార్? ఎక్కడైనా పేదవాడికి ఇంటి ప్లాట్లు ఇవ్వాలంటే ప్రభుత్వ భూమిని పంచి పెడతాం, లేదంటే డబ్బులు పెట్టి కొంటాం. కానీ పేదవాడికి చెందినటువంటి అసైన్డ్ భూముల్ని భారీ ఎత్తున మీరు లాక్కున్న మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నవాళ్ళు నేను. అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు సార్, మీ దాటికి తట్టుకోలేక.